Hi my dear students and respected teachers. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ స్పర్శ్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 3వ లెసన్ అయినటువంటి మనుష్యత అనేటువంటి కవితని పాఠాన్ని పూర్తిగా తెలుగులో వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. మనుష్యత కవిత. మనుష్యత కవితకి కవి కవిత అండి. इस कविता के कवि मैथिली शरण गुप्त जी हैं. मैथिली शरण गुप्त राष्ट्र कवि अंडी. राष्ट्र कवि अंटे राष्ट्र का कवि, राष्ट्र कवि. तत्पुरुष समास. राष्ट्र कवि कौन सा समास होता है? तत्पुरुष समास अंडी. हिंदी के राष्ट्र कवि कौन है? मैथिली शरण गुप्त जी हैं. मनुष्यता, मनुष्य, मनुष्य का अर्थ होता है मानव, मानव, नर, नर, मनुज, मनुज, मानुष्य. ఇవన్నీ కూడా మనిషి అనేటువంటి పదానికి పర్యాయ శబ్దం అండి. మనుష్య ప్లస్ తా, ఇక్కడ తా ఉంది చూడండి, ఇది ప్రత్యయ అవుతుందండి, సఫిక్స్ తా అనేది. మనుష్య, మానవ్, నర్, మనుజ్ और తా అనేది ప్రత్యయ అవుతుంది, సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మానవ్ మానవత, మనుష్య మనుష్యత, హ్యుమానిటీ అండి. మనుష్యత అంటే మానవత్వము, హ్యుమానిటీ. హ్యుమానిటీ గురించి ఒక అద్భుతమైన కవితని మనకు అందించడం జరిగింది. మనిషి ఈ ప్రాణులన్నింటిలో కూడా, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులన్నింటిలో కూడా ఆలోచన స్పృహ కలిగినటువంటి వ్యక్తి, ప్రాణి ఏదైనా ఉందంటే అది మనిషేనండి. మనిషి తన స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం కూడా జీవించగలిగి ఆలోచించగలిగే వ్యక్తి అండి. అలానే ఒక చోట ఒక ఇయర్, ఏదో ఒక ఇయర్ పుడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ 1982లో పుట్టారు అనుకోండి, లేదా 83లో పుట్టారు. కానీ ఎక్కడో ఒక చోట అతని జీవితం అనేది డ్రాప్ అవుతుందండి. ఇది ఒక ట్రైన్ జర్నీ అనుకుంటే, జీవిత ప్రయాణం అనుకుంటే, ఈ రైలు ఇంజన్లో మనం కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటాం, ఈ రైలు బాక్స్లో. ఈ ప్రయాణం ఎంతవరకు అంటే ఒక స్టేషన్ వచ్చేస్తుందండి. ఆ స్టేషన్ దగ్గర మనం దిగిపోతాం. ఖచ్చితంగా ఆ స్టేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేమండి. కానీ మరణం మాత్రం అవశ్యం వస్తుంది. తప్పక మనందరం చనిపోతాం. మరి అలా చనిపోయేలోపు మనం ఒక మంచి పని చేసి జీవితాలని వెలిగించి, లేదా ఇతరులకు సహాయపడి కనుక మనం వెళ్ళగలిగినట్లయితే అలాంటి మృత్యు సుమృత్యు అవుతుంది. అలాంటి మృత్యు మంచి మృత్యు అవుతుంది. మృత్యు కలిగిన వాడు మనుష్యత కలిగి ఉన్నట్టు. మనుష్యత ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలండి, కొన్ని గుణాలు ఉండాలి. ఆ గుణాల్లో మొదటి గుణం సుమృత్యు గురించి ఆలోచించగలగాలండి. సుమృత్యు పొందాలి. సుమృత్యు ఫస్ట్ వన్ అండి. మొదటి దాంట్లో ఏం చెప్పాడంటే సుమృత్యు గురించి చెప్పాడు. సుమృత్యుని పొందినవాడు మాత్రమే మనుష్యత కలిగి ఉన్నట్లు. మనుష్యత కలిగి ఉండడానికి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు కావాలి ప్రతి మనిషి. ఆ గుణాలు ఏంటి? ఆ గుణాలు ఏ గుణాలు కలిగి ఉండాలి ప్రతి మనిషిని మనం నేర్చుకుందామండి. మొదటిగా చూద్దాం. దీన్ని మొదటిగా రాగయుక్తంగా పాడే ప్రయత్నం చేద్దామండి. విచారులోకి మత్యు నా మృత్యు से डरो कभी मरो परंतु यो मरो की याद जो करे सभी हुई न यो सुमृत्यु तो वृथा मरे वृथा जिए मरा नहीं वही कि जो जिया न आपके लिए वही पशु प्रवृत्ति है कि आप ही चरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ విధంగా మనం రాగయుక్తంగా పాడి పిల్లలకు నేర్పించాలండి. సో విచారులోకి ఆలస్యం చేయకుండా పాఠంలోకి వెళ్దామండి. విచారులో సోచులో ఆలోచించండి. ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సింది. దేని గురించి ఆలోచన చేయాలి? మర్త్యుహో, మర్త్య అంటే మరణశీల్ అండి, మరణశీల్. సో విచారులోకి మరణశీలు హో. ఈ మనిషి అనేవాడు మరణశీలు అండి. అంటే ఖచ్చితంగా మరణం అనేది జరుగుతుంది. ఒక ఇయర్ దగ్గర అతను చనిపోతాడు, ఒక ఇయర్లో పుడతాడు, ఒక ఇయర్లో చనిపోతాడు. ఈ జర్నీ చేస్తాడు మధ్యలో. మరణశీలు హో, ఖచ్చితంగా చనిపోతాడండి. నా మృత్యు, మరి ఎందుకు? మృత్యుసే డరో, డరో కభీ, నా మృత్యుసే డరో కభీ. మృత్యు అంటే మౌత్ అండి, లేదా మరణ్. మౌత్ లేదా మరణ్. మరణ్ సే డరో కభీ. డర్నా అంటే భయపడ్డం అండి. భయపడవద్దు. భయపడటం. డర్నా అంటే భయపడ్డం. నా డరో మృత్యుసే నా డరో. మృత్యువుని చూసి భయపడవద్దు. ఎందుకంటే మనకి మృత్యు పక్కాగా వస్తుంది, చావు అనేది తప్పకుండా వస్తుంది. మరి ఆ చావు అనేది ఈ వ్యక్తికి కామన్ అండి. ఇది న్యాచురల్. మనిషి అన్నవాడు మరణశీలుడే. మర్త్య హే కౌన్? మనుష్య. మనందరం ఏదో ఒక రోజు చనిపోతాం. అలాంటి మరణం పొందాలి మనం. పరంతు బట్
పరంతు అంటే బట్ అండి. కానీ ఎలాంటి మరణం పొందాలి? యో మరో ఈ విధమైనటువంటి యోమ్ అంటే జిస్ ప్రకార్ జైసే జిస్ ప్రకార్కే యో మరోకి ఈ విధంగా మన మృత్యు ఉండాలంట. యాద్ యాద్ ఆపోజిట్ భూల్ అండి. యాద్ ఆపోజిట్ భూల్ ఆపోజిట్ అండి. యాద్ ఆపోజిట్ భూల్. యాద్ సింగులర్ అండి. యాదేం बहुवचन अंडी एकवचन बहुवचन याद याद जो करे सभी याद जो करे सभी करे अंदरू కూడా సభీలో యాద్ కరే అందరూ నిన్ను గుర్తుపెట్టుకునేటువంటి అందరూ నిన్ను తలుచుకునేటువంటి అందరూ నీ గురించి బాధపడేటువంటి మరణం నీదై ఉండాలి. గొప్పగా చెప్పుకునేటువంటి మరణం నీదై ఉండాలి. ఎప్పుడు చెప్పుకుంటారండి అందరూ మన గురించి? మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మాత్రమే ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. हुईना योम सुमृत्यु అలాంటి చావుని ఏమంటామంటే మనం సుమృత్యు అంటాం. ఈ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే ఇతరుల మనుషుల కోసం ఒక మనిషి ఎవరిని అంటామంటే ఏ మనిషి అయితే ఇతరుల కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాడో తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు సహాయపడతాడో అలా మనిషి అంటాం. వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరే ఇతరుల కోసం చనిపోయేవాడిని ఇతరుల యొక్క కోసం ప్రాణాలను త్యాగం చేసేవాడిని వాడిని మనం మనిషి అంటాం. అలాంటి మనిషి యొక్క చావుని ఏమంటామండి? సుమృత్యు. ఈ పద్యాంశంలో మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కరి మృత్యు సుమృత్యు అయి ఉండాలి. సో ఫస్ట్ గుణం మనకు ఉండాల్సింది సుమృత్యుని పొందాలి. సుమృత్యు అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో ఇతరుల కోసం మంచి కార్యక్రమాలు చేస్తారో ఇతరులకు సహాయపడతారో అలాంటి మృత్యుని సుమృత్యు అంటారు. అలా ఒకవేళ సుమృత్యు కానిదేది నా సుమృత్యు హే. మరి సుమృత్యు కానిదేంది ఏంటి అంటే అలాంటి సుమృత్యు కాని మనిషి యొక్క చావు లేదా ఆ మనిషి వృధా మరే వృధా బేకార్. వృధా అంటే ఏంటంటే బేకార్ వృధా మరే అతని చావు కూడా వేస్టే ఆ వృధా జియే అతను బతకడం కూడా వేస్టే. ఎవరైతే ఇతరుల కోసం బతకరో ఇతరులకు సహాయం చేస్తూ బతకరో ఇతరుల కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయరో అలాంటి మనిషి యొక్క చావు అలాంటి మనిషి యొక్క జీవితం అలాంటి మనిషి యొక్క బతకడం కూడా వృధానే అని చెప్తున్నాడు కవి. హుయీన యో సుమృత్యు సుమృత్యు కాని వ్యక్తి యొక్క జీవితం వృధా మరే వృధా జియే వృధాగా మరణించడమే వృధాగా జీవించడమే. మరా నహీ వహీ కిజో మరా నహీ వహీ కిజో ఎవరైతే ఇతరుల కోసం చావరో జియా నా ఆప్ కే లియే ఎవరైతే ఇతరుల కోసం ఆప్ కే లియే దూసరం కే లియే ఇక్కడ దూసరం కే లియే దూసరం కే లియే అంటే ఇతరుల కొరకు ఎవరైతే జీవించరో ఎవరైతే ఇతరుల కోసం చావరో అలాంటి వారు సుమృత్యు కాదండి. అలాంటి వారిని మనం పశువులతో పోల్చాడండి కవి. वही पशु प्रवृत्ति है स्वभाव है पशु जैसा स्वभाव చెప్పండి అన్న పశు जैसा व्यवहार पशु पशु ఏకవచన అండి పశు బహువచనం అండి. చాలా మంది వేరేగా రాస్తుంటారు పశు ఏకవచనం పశు బహువచనం. పక్షి కూడా ఏకవచనం అదేనండి పక్షి కూడా బహువచనం కూడా అలాగే ఉంటుందండి. చాలా మంది పక్షి అని రాస్తారు రాయకూడదండి. పక్షి ఏకవచन పక్షి बहुवचन पशु एकवचन पशु बहुवचन. पशु प्रवृत्ति पशु जैसा स्वभाव पशु जैसा व्यवहार ये व्यवहार जो मरा नहीं वही कि जो जिया ना आपके लिए दूसरों के लिए वह ना जिया दूसरों के लिए वह ना मरा वह पशु जैसा है पशु जैसा स्वभाव है. जो आप ही चरे स्वयं अपने आप ही चरे स्वयं తన కోసం తాను మాత్రమే బతికేటువంటి వాడు తన కోసం తాను మాత్రమే తినేటువంటి వాడు తన తానే అనుభవించేవాడు తన సంపాదన ధనాన్ని తనే కూడబెట్టుకునేవాడు అలాంటి వ్యక్తి పశువుతో సమానం అని చెప్తున్నాడండి. మరి సుమృత్యు ఎవరిదవుతుంది? వహీ మనుష్య హే అతడు మనిషి. ఎవరు మనిషి అంటున్నాడు? జో మనుష్యకే లియే మరే ఎవరైతే ఇతరుల కోసం చనిపోతారో అలాంటి వారు ఇతరులకు సాయం చేస్తూ జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు సుమృత్యుని పొందినట్టు. ఈ పద్యాంశంలో మనం సుమృత్యు గురించి నేర్చుకున్నామండి. విచారులోకి మృత్యుహో మనందరం మరణశీల కలిగిన వాళ్ళమే. మృత్యుసే డరో కబి కాబట్టి ఎప్పటికీ భయపడకూడదు. చావుని చూసి భయపడవద్దు. అందరం ఒకనొక రోజు వెళ్ళిపోతాం. మరో పరంతు యో మరోకి మనందరం చనిపోతాం. మరి చనిపోతాం కదా చనిపోయినప్పుడు మన చావు ఎలా ఉండాలంటే యాద్ జో కరే సభి అందరూ మన చావుని మన మృత్యువుని మంచి మృత్యువుని గురించి గొప్పగా చెప్పుకోవాలి మన గురించి. ఔర్ హుయీన యో సుమృత్యు అలా గొప్పగా చెప్పుకునే మృత్యుని సుమృత్యు అంటండి. సుమృత్యు కానిదేది అంటే వృధా. మరి ఒకవేళ మనం అలా జీవించలేకపోతే అది మన జీవితం వృధానే అలాగే మనం బతకడం కూడా వృధానే. మరా నహీ వహీ కిజో జియా నా ఆప్కే లియే మరా నహీ వహీ కిజో ఎవరైతే ఇతరుల కోసం చావరో వాళ్ళు ఎవరైతే ఇతరుల కోసం బతకరో వాళ్ళు
పశువులతో సమానం. వహీ పశు ప్రవృత్తి హే, పశు చేసే స్వభావం హే. వాళ్ళ స్వభావం ఎలాంటి స్వభావం అండి? పశువు చేసే స్వభావం. ఆప్ హీ చరే, వాళ్ళకి వాళ్ళే మేస్తుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళే అనిపిస్తుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళే అనిపిస్తారు. ఏదో కూడబెట్టుకుని వెళ్దాం అనుకుంటే ఏం కూడబెట్టుకెళ్ళరండి, చివరికి అందరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే. మరి రెండవ కవితాంశం చూద్దామండి. మొదటి కవితాంశంలో కవి అంశంలో ఒక్కొక్క లక్షణాన్ని, ఒక గుణాన్ని మనం నేర్చుకోవాలండి. సుమృత్యుని కలిగి ఉండాలి. సుమృత్యుని కలిగి ఉండడం అంటే ఏంటండి? ఇతరుల కోసం జీవించగలగడం, ఇతరులకు సహాయపడగలగడం. వహీ మనుష్య హే, అలాంటి మనిషే. వహీ మనుష్య హే జో మనుష్యకే లియే మరే. ఎవరిని మనిషి అంటామండి? ఎవరైతే ఇతరుల కోసం మరణిస్తారో అలాంటి వ్యక్తిని మనం ఏమంటాం? మనిషి అంటాం. సో ఆల్రెడీ ఇది ఫస్ట్ కవితాంశంలో మనం నేర్చుకున్నాం. సో ఈ లైన్ని మనం స్కిప్ చేయొచ్చండి, మళ్ళీ దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. వహీ మనుష్యకి జో మనుష్యకే లియే మరే, ఉసీ ఉదార్ की कदा सरस्वती बखानती, उसी उदार से धरा कृतार्थ भाव मानती, उसी उदार की सदा सजीव कीर्ति कूजती, तथा उसी उदार को समस्त सृष्टि पूजती, अखंड आत्म भाव जो असीम विश्व में भरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ రెండవ కవితాంశంలో ఉదార్ గురించి చెప్తున్నాండి. ఉదారాన్ని ఎవరిని అంటామండి? ఉదారాన్ని సౌహృదయం కలిగిన వాళ్ళని, మహాన్ లోకంని, సౌహృదయ్. అలాగే దానశీల్, ఎవరైతే దానశీల కలిగి ఉంటారో, దానం చేసేటువంటి గుణం కలిగి ఉంటారో, లేదా సహృదయులు ఎవరైతే ఉంటారో, మంచి హృదయం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉదార్ అన్నాడండి. సో రెండవ కవితాంశ దేని గురించి చెప్తుంది అంటే ఉదార్ గురించి చెప్తుందండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఈ పాయింట్స్ని జాగ్రత్త నేర్చుకోవాలి. మొదటి కవితాంశం ఏదైతే ఉందో అది సుమృత్యు గురించి చెప్పింది. రెండవ కవితాంశం మనకి ఉదార్ గురించి చెప్తున్నాడండి. ఉదార స్వభావాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే ఉసి ఉదార్కి కదా, అలా గొప్ప అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి, దానం చేసేటువంటి గుణం కలిగిన వ్యక్తి. ఇతని గురించి అద్భుతంగా సరస్వతి అంటేనండి ఇక్కడ బుక్ అండి. బుక్ అంటే మనకు తెలుసండి, మన ధార్మిక గ్రంథాలు కానీ, మత గ్రంథాలు కానీ ఏవైతే ఉందో, మన హిస్టరీ కానీ, ఈ హిస్టరీ అతని గురించి చరిత్రలో మనం ఆ బుక్లో మనం ఒక పేజీ రాయబడి ఉంటుందండి. ఆ బుక్లో మన గురించి ఒక పేజీ కనుక రాయబడి ఉండాలి, చరిత్రలో మన పేజీ ఒకటి ఉండాలి. అబ్దుల్ కలాం ఒక సహృదయుడు అండి, ఆయన ఒక ఉదారుడండి. అలాంటి గొప్ప పేరు మనం తెచ్చుకొని ఉన్నట్లయితే సరస్వతి మీన్స్ పుస్తక్ అన్నామండి, గ్రంథం అన్నాం. ఆ పుస్తక్ గ్రంథ ఏదైతే ఉందో ఆ గ్రంథం ఇతిహాసం అవ్వచ్చు, లేదా హిస్టరీ అవ్వచ్చు, లేకపోతే మన ధార్మిక గ్రంథాలు అవ్వచ్చు. ఈ గ్రంథాలు ఎక్కడైతే మన చరిత్రలో, హిస్టరీలో ఒక పేజీ మన గురించి రాయబడి ఉండాలి, ఆ ఉదార స్వభావం గురించి రాయబడి ఉండాలి, ఆ ఉదారమైన వ్యక్తి గురించి రాయబడి ఉండాలి. ఎవరు ఉదార స్వభావుడు? ఇతరులకు సహాయం చేసేటువంటి వాడు. బఖానతి అంటే వర్ణన్ కర్ణ అండి. బఖానతి అంటే వర్ణన్ కర్ణ. ఆ సరస్వతి ఆ పుస్తకాల్లో కూడా, అంటే ప్రతి గ్రంథాల్లో కూడా మన గురించి రాయబడి ఉంటుంది. ఎవరి గురించి? సహృదయం కలిగిన వారి గురించి. ఉసీ ఉదారసే, అలాంటి వ్యక్తిని ఏదైతే ధర అంటే భూమి అండి. ధర అంటే భూమి, భూమి ధరతి. ఈ భూమి ఏదైతే ఉందో ధరతి, అవని, అలాగే భూమి, ధరతి, ధరణి, అవని. ఆ ధర కృతార్థ భావమానితి. కృతార్థ మీన్స్ ధన్య భావం అండి. ధన్య అని రాసుకోవచ్చండి. ధన్య భావ మానతి, గ్రేట్ఫుల్ అండి, థ్యాంక్ఫుల్ చెప్తుంది. మాంతి హే, కౌన్ మాంతి హే? ధరా మాంతి హే. ఇలాంటి వ్యక్తిని పొందినటువంటి భూమి కూడా గ్రేట్ఫుల్ అయిపోతుంది, థ్యాంక్ఫుల్ చెప్తుందండి. ఇలాంటి వ్యక్తి గురించి, ఎవరైతే సహృదయం కలిగినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి గురించి భూమి కూడా ధన్యం అయిపోతుంది. ఆ భూమి కూడా, ఆ ప్రాంతం, ఆ సమాజం ధన్యమైపోతుంది. ఉసి ఉదారికి సదా, అలాంటి గొప్పవాని యొక్క, ఆ ఉదార స్వభావం యొక్క సదా, హమేషా, ఆల్వేస్ అండి, హమేషా సజీవ కీర్తి కూజతి, సజీవ్ रहती है. సజీవ్ ఆపోజిట్ నిర్జీవ్ అండి. సజీవ్ ఆపోజిట్ నిర్జీవ్. నిర్జీవ్ ఎప్పుడు కూడా ప్రాణం ఉంటుందండి, ఎప్పుడు కూడా లైఫ్ ఉంటుంది, ఎప్పుడు కూడా అతనికి లైఫ్ ఉంటుంది. ఎప్పుడు కూడా కీర్తి, యశ్ అండి, ఫేమ్, గుణగాన్ అండి. యశ్ ఆపోజిట్ అపయశ్ అండి. యశ్ ఆపోజిట్ అపయశ్. యశ్ కీర్తి, యశ్ అంటే కీర్తి అండి. సజీవ కీర్తి కూజతి హే, గుణగాన్ కర్తీ హే. ఆ గుణాలని గురించి, అతని గొప్పతనాన్ని గురించి పాడడం జరుగుతూ ఉంటుంది.
ఎవరి గురించి? ఉదార స్వభావం కలిగిన వ్యక్తి గురించి. ఎప్పటికి కూడా జీవితాంతం అతను లేకపోయినా కూడా అతని గురించి గొప్పతనాల గురించి పాడబడుతూ ఉంటుంది. తథా ఉసి ఉదారుకో, అలాంటి ఉదారుని పొందిన సమస్త సృష్టి పూజతి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అలాంటి వ్యక్తిని పూజిస్తారండి. సమస్త సృష్టి పూజతి, సృష్టి, దునియా, జగ్, సంసార్, విశ్వ, భవ్, ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ కూడా విశ్వ, జగ్, దునియా, సంసార్, భవ్ सब पूजती हैं. सब क्या करती हैं? पूजती हैं. अखंड आत्मा भाव, जो जिसका खंड ना हो, अखंड मीन्स जिसका खंड ना हो, जिसका खंड ना हो, ఏదైతే ఖండం కానిదో అఖండ ఆత్మభావ్, ఆత్మీయ భావ్, ఈ మనిషిని ఆత్మీయతగా చూడగలగడం, ఒకరినొకరు సహాయం చేసుకుంటే జీవించగలిగేటువంటి ఆ ఇతరులకు దానం చేసి జీవించేటువంటి ఆత్మీయ భావన ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉందో, అసీమ విశ్వమే, విశ్వ అంటే మళ్ళీ అదేనండి, దునియా, జగ్, సంసార్, భవ్, విశ్వమే భర్నా ఫిల్ అవ్వాలండి. ఈ ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆ ఫీలింగ్తో ఉండాలండి. మనం అందరం ఆత్మీయులమే, ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిందే అనే భావన ఈ సృష్టిలో నింపబడాలి. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరే, అతనినే మన మనిషి అంటాం, ఎవరైతే మనిషి కోసం జీవిస్తాడో అలాంటి మనిషి ఈ రెండవ కవితాంశంలో ఉదారుడిగా చెప్పబడింది, దానశీలుడిగా లేకపోతే సౌహృదయుడిగా చెప్పబడింది, మహాన్గా చెప్పబడింది. సో మొదటి కవితాంశంలో సుమృతి గురించి నేర్చుకున్నామండి. ప్రతి మనిషి యొక్క చావు ఎలా ఉండాలండి? సుమృత్యు కలిగి ఉండాలి. అలాంటి గుణాలు కలిగి ఉన్నవాడే మనుష్యత ఉన్నట్టు, అలాంటి వ్యక్తిలోనే మనుష్యత ఉన్నట్టు. సో ఉదార స్వభావం కలిగి ఉండాలి, ఇతరులకి దానం చేసి ఇతరులకి ఇవ్వగలిగే స్వభావం కలిగి ఉండాలి. అలాంటి ఉదార స్వభావం కలిగి ఉండడం చూడండి. వహీ ఉదారుకో కదా సరస్వతి బఖానాతి, అలాంటి ఉదార స్వభావం గురించి ప్రతి గ్రంథంలోనూ రాయబడుతుంది. ఉసి ఉదారు సే ధర కృతార్థ భావ మానతి, అలాంటి ఉదారుడు పుట్టినటువంటి ఆ ప్రాంతం, ఆ భూమి, ఆ ధర కూడా ధన్యమాంతి, థ్యాంక్ఫుల్ చెప్తుంది. ఉసి ఉదారికి సదా సజీవ కీర్తి కూజతి, అలాంటి ఉదార స్వభావం గురించి సజీవంగా తన ఫేమ్, అతని ఫేమ్ అనేది ఇంకా మరణం ఉండదు, అతని ఫేమ్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, పాడబడుతూనే ఉంటుంది. ఉసి ఉదారుకు సమస్త సృష్టి పూజతి, అలాంటి ఉదార స్వభావాన్ని సమస్త సృష్టి మొత్తం కూడా పూజిస్తుంది. ఆరు అఖండ ఆత్మభావు జో అసీమ విశ్వభరే, అతనికి ఉన్నటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది ప్రపంచం అంతా, విశ్వం అంతా వ్యాపించాలి. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరి, అలాంటి మనిషినే మనిషి అని చెప్తాం ఎవరైతే ఉదారం కలిగి ఉన్నాడో, ఉదార స్వభావం కలిగి ఉన్నాడో. నెక్స్ట్ కవితాంశం చూద్దామండి. మూడవ కవితాంశంలో మొదటి కవితాంశంలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. ఒకటి సుమృత్యు గురించి చెప్పారు, రెండవ దాంట్లో ఉదార్ గురించి చెప్పారు, మూడవ దాంట్లో దాన్ గురించి చెప్తున్నారండి. దానం చేసేటువంటి గుణం, ఇది మన చరిత్ర కూడా మనకు చెప్తూ ఉంటుంది. ఒకసారి పోయి చూద్దామండి. క్షుధార్తరంతి దేవునే దియా కరస్తథాల్ బి, తదా దదీచినే దియా పరార్ధ అస్తి జాల్ బి, క్షీణర్ క్షితీష్ ने सुमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया, अनित्य देह के लिए अनादि जीव क्या डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ మూడవ కవితాంశంలో దాన్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. మన చరిత్ర ఇతిహాసాన్ని కనుక మనం గమనించినట్లయితే అనేక కథలలో మనకి వివిధ వ్యక్తులు దానానికి ప్రసిద్ధి చెందారండి. మనకు తెలుసు హరిశ్చంద్ర దానానికి ఎలా ప్రసిద్ధి చెందారు. అలాగే రంతిదేవ్ అనేటువంటి రాజు కూడా క్షుధా ప్లస్ ఆర్త్ అండి. క్షుధార్త్ అంటే భూక్ సే వ్యాకుల్ అండి. భూక్ సే వ్యాకుల్, చలించిపోయినటువంటి వ్యాకుల్. భూక్ అంటే ఆకలితో, క్షుధార్థతో, ఆకలితో చలించిపోయినట్టు రంతిదేవుని కథ మనకు తెలిసి ఉండాలండి. రంతిదేవ్ అనే గొప్ప రాజు అండి. ఆ రాజు కూడా దానం కలిగిన వాడు. అయితే తన ఆస్తినంతా, తన సంపదనంతా ఎవరైతే అడిగారో వాళ్ళకి దానం చేస్తూ వచ్చేవాడండి. చివరికి కరువు లాంటిది వస్తుంది. 48 రోజుల పాటు అన్నం లేకుండా, పానీయం లేకుండా, ఆహారం లేకుండా జీవిస్తాడని. చివరికి ఒకరోజు ఎలాగో అతని దగ్గర కొంత భోజనం వస్తే బ్రహ్మ, మహేశ్వరి, విష్ణువులు వివిధ రూపాల్లో వచ్చి అతని దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకుంటారండి. అయినా వాళ్ళందరికీ దానం చేస్తూ ఉంటాడు. చివరి కొంత మిగిలితే తన కుటుంబానికి, ఆకలితో చేతులు వణికిపోతుంటాయండి, ఆకలితో చనిపోయే పరిస్థితులు, చివరి కొంత నీరుంటే ఆ నీటిని కూడా దానంగా ఇచ్చేస్తాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వర, విష్ణువులు అతని యొక్క దానగుణాన్ని మెచ్చుకొని అతనికి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదిస్తారు. క్షుధార్త రంతిదేవునేది, అంత ఆకలిగా ఉన్నటువంటి
కడుపులో ఆకలితో అలమటిస్తూ పేగులు మెలిపెడుతూ ఉన్న అలాంటి స్థితిలో కూడా ఎంత గొప్పవాడో చూడండి. అంటే మనం ఇతరులు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం ఇతరులకు దానం చేయాలనే జ్ఞానాన్ని మనం రంతిదేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చండి. క్షుధార్థ రంతి దేవునిదియా కర్ అంటే హాత్ అండి. హాత్ మే హే హాత్ కరస్త్ హాత్ మే స్థిత్ థాల్ బి థాలి అండి. థాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్లేట్ అండి, రైస్ ప్లేట్ ఏదైతే ఉందో మనకు భోజనాలు ఆ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని కూడా 48 డేస్ తర్వాత వచ్చినటువంటి ఆ రైస్ని కూడా రంతిదేవ్ ఇతరులకు దానం చేశాడండి. సో ఈ కవితాంశంలో మనకి ఎవరెవరు వచ్చారండి? రంతిదేవ్ వచ్చారు. చాలా ఇంపార్టెంట్. రంతిదేవ్ ఏమి ఇచ్చారు? రంతిదేవ్ ఏం దానం చేశాడు? కరస్థ థాలిబి, కరస్థ చేతిలో ఉన్నటువంటి ఆ పళ్ళ్యాన్ని కూడా, ఆహార పళ్ళ్యాన్ని కూడా ఇతరులకు దానం చేశాడండి. తదా దదీచినే, తదా ఏ స్థితిలో? ఆకలిగా ఉన్నటువంటి స్థితిలో, పూర్తి ఆకలితో అలమటిస్తున్న స్థితిలో కూడా. అలాగే దదీచినేదియా పరార్ధ్ అస్థిజాలబి. దదీచి అనేటువంటి గొప్ప ఋషి ఉండేవాళ్ళండి. ఈ ఋషి తన అస్థిజాలబి, అస్థిజాల అంటే హడ్డియోంక సమూహ అండి. ఏమని రాసుకోవాలండి? హడ్డియోంక సమూహ అంటే ఎముకల సమూహం అండి. తన బోన్స్ అన్నిటిని కూడా, ఆ వెన్నుపూస మొత్తాన్ని కూడా, ఎముకలన్నింటినీ కూడా దానం చేస్తాడండి. దానం చేస్తే విశ్వకర్మ ఏం చేస్తాడంటే దాంతో ఒక ఆయుధాన్ని తయారు చేస్తాడండి. ఆ ఆయుధమే వజ్రాయుధం అవుతుందండి. ఇంద్రుని యొక్క ఆయుధం అవుతుంది. ఈ వజ్రాయుధంతో రాక్షసుని సంహరిస్తాడండి. ఈ ఎముకలతో తయారైనటువంటి ఈ ఆయుధం పేరే వజ్రాయుధం అండి. ఎవరిదంటే దధీచిది. దాన్ని ఎవరిదండి? దధీచి మహర్షిది. దధీచి మహర్షి తన ఇతరుల కోసం, రాక్షసుని సంహరించడం కోసం తన ప్రాణత్యాగం చేసి తన ఎముకల మొత్తాన్ని ఇవ్వడంతో విశ్వకర్మ దాన్ని అలాగే ఒక ఆయుధంగా మలిచి ఇంద్రునికి ఇస్తే ఇంద్రుడు ఆ రాక్షసుల్ని సంహరిస్తాడండి. సో ఇతరుల కోసం తన ప్రాణత్యాగం చేయడం ఇది కూడా గొప్ప దానం, ప్రాణత్యాగం చేయడం. తదా దదీచినే దియా, దియా అంటే ఇవ్వడం అండి. పర్ ఆర్ధ్ దూసరం కే హిత్ కే లియే, దూసరం కే లియే. పర్ అంటే ఇతరులండి, ఇతరుల కోసం, ఇతరుల యొక్క మేలు కోసం. పర్ ఆర్ధ్ అస్థిజాల్ భీ, అస్థిజాల్ అంటే హడ్డియోంక సమూహం, తన ఎముకల సమూహాన్ని ఇతరులకి దానంగా ఇవ్వడం జరిగింది. క్షితీష్ అంటే రాజా అండి. రాజా. ఉషీనర్ అంటే గంధర్లోకి రాజా కౌన్ హే? శిబి అండి. శిబి కూడా గొప్ప దానకర్ణుడు అండి. ఒకసారి ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే గాయపడినటువంటి ఒక పావురం అతని దగ్గరికి వస్తుంది. ఆ పావురం అగ్నిదేవుడు గాను, అలాగే ఆ పావురం తరుముకుంటూ డేగ రూపంలో ఇంద్రుడు వస్తారండి వీళ్ళని పరీక్షించడానికి. ఎందుకంటే శిబి యొక్క దాన గుణాన్ని అందరూ కూడా చెప్పుకుంటుంటే అది ఇంద్రుని దగ్గరికి వెళ్తుందండి. స్వర్గ రాజు అయినటువంటి ఇంద్రుని దగ్గరికి వెళ్తుంది. ఇంద్రుడు అతన్ని పరీక్షించడం కోసం వస్తాడండి. అయితే డేగ రూపంలో తరుముకుంటూ వస్తే ఆ పావురం వచ్చి తన యజ్ఞం చేస్తున్నప్పుడు శిబి చక్రవర్తి యొక్క ఒడిలో పడిపోతుంది. పడి నన్ను కాపాడమని ప్రాధేయపడుతుంది. ఒక డేగ నన్ను తరుముతుంది, నా ప్రాణం భిక్ష పెట్టండి, నన్ను కాపాడని ప్రాధేయపడుతుంది. తనకు హామీ ఇస్తాడండి, నీ ప్రాణాన్ని నేను కాపాడుతానని. ఇంతలో అక్కడ డేగ రావడం చెప్తుంది. రాజా, నువ్వు చాలా గొప్ప రాజువి, ఎవరు అడిగినా కాదనుకుంటావు, కానీ నా ప్రకృతి ధర్మమైనటువంటి నా ఆహారాన్ని నువ్వు సంరక్షించడం ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతుందండి. దానికి శివి చక్రవర్తి ఆ పావురం యొక్క మాంసం ఎంతైతే ఉందో అంత మాంసాన్ని నా శరీరం నుండి ఇస్తారని చెప్తారు. అప్పుడు ఒక తరాజు తెచ్చి, ఒక త్రకెట తెచ్చి, ఆ త్రకెట్లో ఒకవైపు పావురం, ఇంకోవైపు శివి చక్రవర్తి తన మాంసాన్ని కోసి మాంసం ఆ తక్కెట్లో వేస్తాడు. ఎంత వేసినా కూడా పావురం యొక్క బరువు ఎక్కువ ఉంటుంది. చివరికి శిబి చక్రవర్తి ఆ తక్కెట్లో కూర్చుంటాడు. నేను నా శరీరం మొత్తాన్ని నీకు ఆహారంగా ఇస్తున్నానని చెప్పినప్పుడు అప్పుడు ఇంద్రుడు మళ్ళీ వాస్తవ రూపంలోకి వచ్చి తనకి స్వర్గప్రాప్తిని కలిగిస్తాడండి. సో ఈ విధంగా శిబి చక్రవర్తి కూడా తన తన యొక్క స్వమాంసాన్ని, తన శరీరంలో ఉన్న మాంసాన్ని దానంగా ఇచ్చేశాడు. సో మనం ఈ కవితాంశంలో నేర్చుకోవాల్సింది శిబి చక్రవర్తి దగ్గర నుండి, అలాగే దదీచి దగ్గర నుండి, రంతిదేవి దగ్గర నుండి, అలాగే ఇంకో క్యారెక్టర్ వస్తుందండి, సహర్ష వీర కర్ణనే. వీర్ అంటే వీరుడు అండి. ఆపోజిట్ కాయర్ అండి. వీర్ ఆపోజిట్ కాయర్, పిరిగి. వీర్ ఎవరండి? కర్ణుడండి. హర్ష్ కే సాత్, అంటే సహిత్, హర్ష సహిత్, ఆనందంగా నవ్వుతూ సంతోషంగా వీరుడైన కర్ణుడు శరీర్ అంటే తన దేహ కాయ, తన శరీరం నుండి చర్మభీదియా, కవచకండలంగా ఉన్నటువంటి ఆ చర్మాన్ని కూడా ఇంద్రుడికి దానంగా ఇస్తాడండి. ఇంద్రుడికి ఎందుకు ఇస్తాడండి? మళ్ళీ ఇక్కడ పరీక్షించిన ఇంద్రుడే వస్తాడండి. అర్జునుడిని చంపగలిగే శక్తి కర్ణుడికి ఉంటుందండి. ఆ శక్తిని కోల్పోయేటట్లు చేయడం కోసం అతని కవచకుండాలు ఉంటే కర్ణుడిని సంహరించలేరు కాబట్టి ఆ కర్ణుని యొక్క కవచకుండాన్ని వచ్చి దానంగా అడుగుతాడు. నవ్వుతూ కర్ణుడు కూడా
ఆ కవచకుండాలని దానం చేస్తాడు, ఆ శరీరాన్ని చర్మం యొక్క కవచకుండాలను దానం చేస్తాడు. ఇంత గొప్ప క్యారెక్టర్స్. రంతిదేవుడు తన దొరికినటువంటి ఆహారపు ఆ పాత్రని కూడా ఇతరులకి ఆహారాన్ని 48 రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ దానంగా ఇవ్వడం, తదిచి తన యొక్క రాక్షసు సంహరించడం కోసం తన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ ఎముకలను మొత్తాన్ని కూడా, ఆ వెన్నుపూసని మొత్తాన్ని కూడా దానంగా ఇవ్వడం, చివరి తన ప్రాణాన్ని కూడా దానం చేయడం. అలాగే శిబి చక్రవర్తి తన స్వమాంసాన్ని ఆహారంగా ఇవ్వడానికి రెడీ అయిపోవడం. అలాగే కర్ణుడు తన రక్షణగా ఉన్నటువంటి కవచకుండలాన్ని దానంగా చేయడం. చూడండి, ఇలా దానం చేయడం అనేటువంటి క్యారెక్టర్ కనుక మనకు వస్తే అప్పుడు మనలో మనుష్యత వస్తుందండి, హ్యుమానిటీ వస్తుంది. సో మొదటి స్టాంజాలో మనం నేర్చుకున్నామండి, సుమృత్యు ఉండాలి, సుమృత్యు గురించి ఆలోచించాలి, మనం మృత్యు సరైనదై ఉండాలి, మంచి మృత్యు అయి ఉండాలి. రెండవది ఉదార్ అనేటువంటి ఆ స్వభావం మనకు ఉండాలి. ఇతరులకి ఏదైనా ఇవ్వగలిగేటువంటి స్వభావం కలిగిన వాడిని ఉదార్ అంటారండి, సహృదయ అంటారు. అలాగే దానం చేసేటువంటి ఈ లక్షణం మనకు ఉండాలి. ఈ గుణాలు ఉంటే మనలో మనుష్యత అనేది వస్తుంది. अनित्य देह के लिए अनादि जीव क्या डरे. మనం జీవి, అనాది జీవి कौन है? मनुष्य है. कौन है? मनुष्य अनादि जीव है. ఈ దేహ అంటే మళ్ళీ ఇదేనండి, కాయ తన్న శరీర్. ఈ దేహం అనిత్య హే, నిత్య ఆపోజిట్ నిత్య అంటే దేహం నిత్యం కాదు, ఇది శాశ్వతం కాదు. దేహం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతుంది చెప్పుకున్నాను ఇందాక. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో స్టార్ట్ అవుతుంది, ఒక పీరియడ్కి మనకి ఎండ్ అయిపోతాం. ఈ శరీరం వెళ్ళిపోతుంది. ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ మనం శాశ్వతం, మన పేరు శాశ్వతం. మన పేరు శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చేయాలి? దాన గుణం అనేది మనలో రావాలి. సో వహీ మనుష్య హే జో మనుష్యకేలి, మరే అతనే మనిషి అంట. మనం ఎవరైతే మనిషి కొరకు చనిపోతారో, ఇతరుల కొరకు చనిపోతారో, ఇతరుల కొరకు ప్రాణం ఇస్తారో, అలాంటి వారినే మనిషి అంటాం. అలాంటి మనిషిలోనే మానవత్వం ఉంటుంది, హ్యుమానిటీ ఉంటుంది, మనుష్యత అనేటువంటి గుణం ఉంటుంది. ఫోర్త్ కవితాంశ మనుష్యత పాట నుండి. సహానుభూతి चाहिए महाविभूति यही वशीकृत सदैव है बनी हुई स्वयं मही. विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या न सामने झुका रहा. आहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఆల్రెడీ ఈ లైన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతి స్టాంజాలో చివరి లైన్ వహీ మనుష్య హే కి జో మనుష్య కే లియే మరి. మొదటిదండి మనం సుమృత్యు గురించి మాట్లాడుకున్నాం, మొదటి కవితాంశలో సుమృత్యు. అలాగే రెండవ కవితాంశలో మనం ఉదార్ గురించి మాట్లాడుకున్నాం. మూడవ కవితాంశలో దాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక నాలుగో కవితాంశంలో మనం సహానుభూతి గురించి మాట్లాడుకుంటున్నాం అండి. సహానుభూతి అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చూద్దామండి, ఇక్కడ సహానుభూతి అంటే ఏంటి? సానుభూతి, ఇతరుల పట్ల మనం సానుభూతిని కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్నట్లయితే మనం మనుష్యత, మన క్వాలిటీలో మనకి హ్యుమానిటీ అనేది ఉందని అర్థం. ఇతరుల పట్ల మనం సానుభూతిని కలిగి ఉంటే అలాంటి మనుష్యత కలిగి ఉన్నట్లు. ఈ 4 గుణాలు మనకు రావాలండి. సహానుభూతి చాహియే అంటే కావలెను. చాహియే అంటే ఏంటండి? కావలెను. ఏముండాలండి? ప్రతి మనిషికి కూడా సానుభూతి ఉండాలి, ఇతరుల పట్ల మనకు సహానుభూతి ఉండాలి. సో महाविभूति है यही, महाविभूति है यही, మహా గ్రేట్ విభూతి అంటే ఇక్కడ సంపత్తి అండి. సంపత్తి అంటే ఇక్కడ గొప్ప ధనం అదేనండి, ధనండి. గొప్ప ధనం ఏదైనా ఉందంటే, ఈ ప్రపంచంలో గొప్ప ధనం ఏంటంటే ఇతరుల పట్ల మనం సానుభూతిని కలిగి ఉండడమే. వహీ యహీ హే, అదే గొప్ప ధనం. వశీకృత, అలాంటి గొప్ప ధనాన్ని కలిగినటువంటి మనిషి ఏదైతే ఉన్నాడో, ఈ మనిషికి, అలా గొప్ప ధనాన్ని కలిగి ఉన్న మనిషికి ఈ భూమి ఏదై ఉందో, ఈ భూమిని ఏమంటామండి మనం? భూమి, ధరతి, అవని, ధరణి, ఇలా మనం పర్యాయపదాలు చూసుకుంటామండి. సో వహి మహి అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడండి? స్వయం మహి అని కూడా అంటే, మహి అన్న కూడా భూమి అండి. ఈ భూమి, ఈ ధరతి, ఇదంతా కూడా అలాంటి గొప్ప వ్యక్తికి ఏమవుతుంది ఏంటంటే, స్వయంగా మహీభి బనీ హుయి హే సదైవ వశీకృత, వశమైపోయి ఉంది. ఈ భూమి అంతా వశమైపోయి ఉంటుందండి, ఈ సృష్టి అంతా వశమైపోయి ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటుందండి? అలా గొప్ప సానుభూతి చూపించేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంటుంది, వశమైపోయి ఉంటుంది. సదైవ్ అంటే హమేషా, సదైవ్ అంటే ఏంటండి? సదా ప్లస్ ఏవ్ అండి, సదా ప్లస్ ఏవ్, సదైవ్. అలాగే
సహానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, సహానుభూతి సంధి విచ్ఛేదాలు మనకు ఉపయోగపడతాయి. తర్వాత వేరే గ్రామర్ పాయింట్లో మనకు సదైవ్ అంటే హమేషా ఇహ మహీబి స్వయంగా ఈ భూమి అంతా కూడా అలా సానుభూతి చూపించేటువంటి వ్యక్తుల యొక్క వశమైపోయి ఉంటుంది. మరి చూడండి, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు సార్? ప్రపంచమంతా తన యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుద్ధుడు ఉన్నాడండి, గౌతమ్ బుద్ధుడు అప్పటి వరకు ఉన్నటువంటి మూఢాచారాలని, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, అలాగే మూఢనమ్మకాల్ని దూరం చేయాలనే ప్రయత్నంతో తన యొక్క మార్గాన్ని తీసుకొచ్చాడు గౌతమ్ బుద్ధుడు. ఆ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని విరుద్ధవాద అప్పటిదాకా అది విరుద్ధం అండి. ఎవరు కూడా అతని మాటల్ని ఎవరు నమ్మడానికి కానీ అతని మాటలు ఇష్టపడడానికి లేదు. అందరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. మూఢనమ్మకాలు అప్పటిదాకా సమాజంలో విరుద్ధంగా ఉంది. ఇదంతా గమనించినటువంటి ఆ గౌతమ్ బుద్ధుని యొక్క దయా ప్రవాహంలో, ఆయన జ్ఞానం ముందు, ఆయన యొక్క వచనాల ముందు, ఆయన యొక్క మాటల ముందు, ఆ ప్రవాహంలో ఆ విరుద్ధవాదం అంతా కూడా ఏమైపోయిందండి? ప్రవహించుకుపోయింది, కొట్టుకుపోయింది. అంతా కూడా శాంతి నెలకొల్పగలిగాడు. మరి అలాంటి శాంతి నెలకొల్పిన గౌతమ్ బుద్ధుని యొక్క వశమైపోయింది భూమి అంతా కూడా. చూడండి, గౌతమ్ బుద్ధుక దయా ప్రవాహమే, అతను చూపించినటువంటి దయా ప్రవాహంలో మొత్తం విరుద్ధవాదం అప్పటిదాకా ఉన్న వ్యతిరేకం అంతా కూడా దూరం అయిపోయింది అతని మాటలతో, అతని యొక్క ప్రవచనాలతోటి. వినీత్ అంటే వినయంగా అండి. వినయంగా అందరూ కూడా వినయంగా నమ్రసే లోకవర్గ్ అంటే లోకం మొత్తం, ఈ జనసమూహ క్యా నా సామనే ఝుకా రహా, అతని ముందు బెండవలేదా? ఝుకా అంటే బెండవడం అండి. అతని ముందు శిరస్సు వంచి నమస్కరించారండి వినయంగా. అప్పుడు దాకా విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా, జన సముదాయం అంతా కూడా, సమాజం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా అలాంటి గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయండి మన భారతదేశం యొక్క ఇతిహాసంలో, చరిత్రలో. వినీత లోకవర్గ్ క్యా నా సామనే ఝుకా రహా, సామనే అంటే ఎదురుగా, ఝుకనా అంటే బెండవడం. ఆహా వహీ ఉదార్ హే జో పరోపకార్ కరే. పర్ ప్లస్ ఉపకార్ అండి, పర్ ప్లస్ ఉపకార్, ఇంకో సంధి ఇచ్చేదండి, పర్ ప్లస్ ఉపకార్, పరోపకార్. జో పరోపకార్ కర్తా హై, ఇతరులకి ఎవరైతే ఉపకారం చేస్తారో వాళ్ళని ఏమన్నామండి మనం? ఉదార స్వభావం అన్నాం. ఉదార స్వభావం. మనం కూడా ఇతరులకి సేవ చేసినట్లయితే, ఇతరులకు ఉపకారం చేసినట్లే మనం కూడా ఉదార అవుతాం. వహీ ఉదార్ హే పరోపకారు జో కరే, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో అతన్ని ఉదారుడు అంటారండి. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరే, అతనే మనిషి ఎవరైతే ఇతరులకి మేలు చేస్తాడో, ఇతరులకు సహాయం చేస్తాడో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రెండవ భాగం నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి. వీటిలో ఏదైనా మీకు సందేహం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.